ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఏం చేస్తే వాళ్ళకి అన్ని విధాల లాభం జరుగుతుంది, ఏం చేస్తే మనకు ఇంకా ఫెసిలిటీస్ ఇంకా కల్పించవచ్చు అనే దాని మీద మరి గెలిచిన వాళ్ళు ఆలోచన చేయాలా. కానీ వాళ్ళు రూపాయి కూడా కొత్తగా తీసుకురాకుండా మనం ప్రారంభం చేసినే దాన్ని కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితి. ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఐటీ హబ్ కానీ, మరి ఐటీ హబ్ కూడా దాన్ని ప్రారంభం చేసినాం. దగ్గర 3,600 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ దానికి తాళం వేసి మరి ఇలా తాళం వేసి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాన్ని నడిపిస్తే కంచెల భూపాలరెడ్డి పేరు వస్తుంది, కేసీఆర్ గారి పేరు వస్తుంది అనే కుట్రతోటి అలా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి ఐటీ హబ్ని మరి తాళం వేసి పెట్టినటువంటి సందర్భం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా నడిపిస్తే మొత్తం నల్గొండ మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు, దాని ద్వారా మరి భూపాలరెడ్డికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి పేరు వస్తుంది అని మరి దాన్ని కూడా తాళం వేసి పెట్టినటువంటి సందర్భం. మరి అదేవిధంగా ఎన్జీ కాలేజీలో చాలా మంది విద్యార్థుల కోసం అది మహా దేవాలయం, అది పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు ఒక దేవాలయం. అది ఆ దేవాలయంలో చదువుకోవాలంటే మరి వసతులు లేక ఎన్నోసార్లు ఇబ్బంది పడుతుంటే ఆయన చేయాల్సింది చేయనటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని అడగగానే 36 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి బిల్డింగ్ ప్రారంభం మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 60% కంప్లీట్ చేసినాం. ఇక ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాడు, వీళ్ళు గెలిచినాడు ఎట్లయితుందో ఇప్పుడు అట్లనే ఉంది. ఇక ఒక పెద్ద కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది కంప్లీట్ చేస్తే భూపాలరెడ్డి గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి ప్రభుత్వానికి పేరు వస్తుందని ఎన్జీ కాలేజీ ముట్టుకుంటలేనటువంటి పరిస్థితి. అటు మెడికల్ కాలేజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. ప్రారంభం చేసుకునే దశలో వాళ్ళు ప్రారంభం చేసుకుని దాన్ని ఇంకా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇంకా ట్రీట్మెంట్ మరి ఇంకా మంచిగా అందియాల్సినటువంటి అవసరం చేస్తలేదు. ఇలా ఎంసీహెచ్లో మేము ఉన్నప్పుడు మరి 400-500 డెలివరీలు ఉంటే దాన్ని 1000కి తీసుకొచ్చినాం. ప్రతి నెల 1000 డెలివరీలు అయితే చేసినాం. అట్లాంటిది ఇవాళ 300లకు పడిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఇట్లా ఎన్నో రకాలుగా నల్గొండలో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఆ అభివృద్దితోటి ఇటు కార్మికులకు గాని, నల్గొండ పట్టణానికి గాని వన్నె తెచ్చే మరి విషయాన్ని ఇలా మరిచి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మనం అప్పుడు తెచ్చినటువంటి డబ్బులతోటే జీవోలు మార్చి ఆ డబ్బులతోటే అక్కడిక్కడ సీసీ రోడ్లు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారాల కాడ సీసీ రోడ్లు వేసుకుంటా, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినటువంటి వ్యాపారాల కాడ కరెంటు పోలు వాతుకుంటూ, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూముల కాడ డ్రైనేజ్ చేసుకుంటూ మరి ఇలా నల్గొండ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం.